సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం వీడియోస్ ని షేర్ చేయకూడదు అని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. దానివల్ల మన ఛానల్ డెడ్ అయిపోతుంది, మనకి డెడ్ సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది, యాక్టివ్ సబ్స్క్రైబర్స్ రాకపోవడం వల్ల. అలాగే మనకి అల్గోరిథం ప్రకారం చూస్తే సిటిఆర్ అలాగే వాచ్ టైం తగ్గిపోతుంది అని చెప్పాను. నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పేటటువంటి విధానాన్ని గనక మీరు ఫాలో అయ్యి గనక షేర్ చేస్తే మీకు కేవలం 2 days లో 100 సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. అలాగే వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. సో ఎలాగా అనేది నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ ని అప్లోడ్ చేసినా గానీ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫ్రెండ్స్, మీరు ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు, ఒక వీడియోని అప్లోడ్ చేశారు అని అనుకుంటే గనక ఒక 2-3 days లోపల మీకు ఒక 5 views, ఒక 2 సబ్స్క్రైబర్స్ కనుక రావడం జరిగితే మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 or 2 or 5 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చాలా హ్యాపీనెస్ ని ఇస్తుంది. వ్యూస్ కూడా చాలా హ్యాపీనెస్ ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేవలం 2 days లో గనక మీకు మంచి సబ్స్క్రైబర్స్ గనక దొరికితే, అంటే యాక్టివ్ సబ్స్క్రైబర్, సో ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? సో అదే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీకు ఇటువంటి యాక్టివ్ సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. ఎలాగా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఆ వీడియోని డైరెక్ట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో గనక పోస్ట్ చేసేస్తే, డైలీ గనక పోస్ట్ చేస్తుంటే మీ ఛానల్ తొందరలో డెడ్ అవుతుంది. అలా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే గనక మీకు రిలేటెడ్ గా ఉన్నటువంటి యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ని సెర్చ్ చేయాల్సి వస్తుంది. అది ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీది టెక్ ఛానల్ అయితే టెక్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేసేటటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలాగే ఫుడీ అంటే కుకింగ్ కి సంబంధించినటువంటి ఛానల్స్ గనక మీవి అయితే అటువంటి వాళ్ళనే మీరు సెర్చ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కి మీది టెక్ ఛానల్ గనక అయితే టెక్ ఛానల్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళని మీరు టచ్ లో పెట్టుకోవాలి. హాయ్ అని చెప్పి వాళ్ళని మెసేజ్ ఇస్తూ వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది పెంచుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కి నాది ఇలాగా టెక్ ఛానల్ ఒకటి ఉంది, సో వీడియోస్ ని షేర్ చేస్తాను, మీరు వాచ్ చేయగలరా అని చెప్పి వాళ్ళ యొక్క పర్మిషన్ ని తీసుకున్న తర్వాత గనక మీరు వీడియోని సెండ్ చేస్తే, వాళ్ళు మీ యొక్క కంటెంట్ ని చూసిన తర్వాత మీకు రెస్పెక్ట్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటే మీకు క్లియర్ కట్ కామెంట్ సెక్షన్ లో లేదా మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తారు. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ లో కూడా మీరు ఎవరికైనా వీడియోస్ ని షేర్ చేసేటప్పుడు వాళ్ళు మన యొక్క సబ్స్క్రైబర్సా కాదా, లేదా డెడ్ సబ్స్క్రైబర్సా లేదా యాక్టివ్ సబ్స్క్రైబర్సా అనేది చెక్ చేసిన తర్వాత వాళ్ళకి కంటెంట్ ని అనేది షేర్ చేయాలి. అలా షేర్ చేస్తే వాళ్ళు 100కి 100% మీకు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అవుతారు. మీరు ఎప్పుడు వీడియోని షేర్ చేసినా గానీ వాళ్ళు పూర్తిగా వాచ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎలా పడితే అలాగా డైరెక్ట్ గా వీడియోస్ ని అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తూ వెళ్తే గనక ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ కూడా స్పామింగ్ కింద క్లోజ్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మీరు అందరితో గనక కమ్యూనికేట్ అయితే అప్పుడు వీడియోని సెండ్ చేస్తే, ట్విట్టర్ లో కూడా కావచ్చు, మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయిన తర్వాత వీడియోని సెండ్ చేస్తే వాళ్ళు పూర్తిగా వాచ్ చేస్తే మనకి వీడియో యొక్క వాచ్ టైం పెరగడం జరుగుతుంది. ఇలా ఎన్ని రోజుల పాటు మీరు చేస్తారు చెప్పండి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఎంత మంది సబ్స్క్రైబర్స్ ని మీరు తెచ్చుకోగలరు, ఎన్ని వ్యూస్ మీరు తెచ్చుకోగలరు? సో ఇలా కొద్ది రోజులు మాత్రమే, అంటే ఒక 2-3 days మాత్రమే ఒక 500 సబ్స్క్రైబర్స్ వరకు మీరు చేసుకోగలరు. ఆఫ్టర్ దట్ ఎలా? సో మీరు ఆర్గానిక్ గా మీ యొక్క ట్రాఫిక్ ని ఇంక్రీజ్ చేసుకొని ఆర్గానిక్ గా యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ని, వ్యూస్ ని తెచ్చుకోగలిగితే మీ ఛానల్ అనేది త్వరగా గ్రో అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆల్ గ్రో అనే ఛానల్ ఒకటి ఉంది. అలాగే సో ఇలాగా మీరు ఒక యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ని వెతుక్కుంటే మీ ఛానల్ త్వరగా గ్రో అవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పిన పద్ధతి ప్రకారం వీడియోస్ ని షేర్ చేస్తూ మీరు కేవలం 2 days లోపల 100 సబ్స్క్రైబర్స్ ని మీరు అచీవ్ అవుతారు. సో యూట్యూబ్ ఛానల్ త్వరగా గ్రో అవ్వాలి, త్వరగా సబ్స్క్రైబర్స్ ని మనం అచీవ్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసి 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియో మీకు లింక్ పెడతాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి వాచ్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.